బాలకృష్ణ గారి పైనైతే చిరంజీవి గారి అభిమానులు యుద్ధం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఏకంగా 300 పోలీస్ స్టేషన్‌లలో బాలకృష్ణ గారి పైన కేసులు పెట్టేందుకు వాళ్ళు రెడీ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. నిన్నంతా కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుముందు ఒక హోటల్‌లో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని బాలకృష్ణ గారి పైన కేసులు ఎలాగైనా పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో, అలా బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉందో అది మరింత వివాదాస్పదంగా మారిపోవడం, ఇంకా తీవ్రతరం కావడం మనం చూస్తున్నాం. ఆయన అప్పుడు చిరంజీవి గారి పైన అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్స్ చేసిన తర్వాత బయట అవి ఎటువంటి చర్చకు దారితీస్తాయో, ఎటువంటి వివాదాస్పదంగా మారిపోయాయో మనం చూసాం. అయితే దానికి బాలకృష్ణ గారికి కౌంటర్ ఇస్తూ అప్పుడే వెంటనే చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక లెటర్ రిలీజ్ చేసేసారు. దానికి క్లారిటీ ఇచ్చేస్తూ. అయితే ఇక్కడితో ఇది అయిపోయింది అని అనుకున్నారు. కాకపోతే దాని చుట్టూ ఇక అంటే చిరంజీవి గారి వైపు నుంచి ఎవరు మాట్లాడడం జరగలేదు. అటు బాలకృష్ణ గారి వైపు నుంచి కూడా ఎవరు మాట్లాడడం జరగలేదు. కాకపోతే మీడియాలో, సోషల్ మీడియాలో, పొలిటికల్ వర్గాల్లో, సినీ వర్గాల్లో ఇది మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైసీపీ దీన్ని ఫుల్‌గా క్యాష్ చేసుకొని ప్రయత్నం చేసింది. సో, వాళ్ళు బాలకృష్ణ గారి పైన విమర్శలు చేశారు. ఇప్పుడు చిరంజీవి గారిని అవమానించేశారు బాలకృష్ణ గారు అని చెప్పేసి ఆ విధంగా ఆ లెవెల్ వరకు వెళ్లి వైసీపీ కూడా విమర్శలు చేయడం చూస్తున్నాం. అయితే ఇక్కడ చిరంజీవి గారు మాత్రమే దీని పట్ల క్లారిటీ ఇచ్చేసారు గానీ, చిరంజీవి గారి వైపు నుంచి మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే నాగబాబు గారు కానొచ్చు, వీళ్ళైతే ఎవరు మాట్లాడడం జరగలేదు. అంటే మామూలుగా చిరంజీవి గారు సంబంధించి ఏదైనా బయట ఇష్యూస్ అయినప్పుడు అది ఎక్కువగా ముందు స్పందించేది నాగబాబు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఈ విషయానికొచ్చేసరికి ముందుగా చిరంజీవి గారు జస్ట్ లెటర్ రిలీజ్ చేసి తనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతే. ఆ తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే నాగబాబు గారు కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ అయితే దీని పట్ల అవ్వలేదు. అయితే నాగబాబు గారికి సంబంధించి ఒక వీడియో అటు మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే గతంలో ఆహ్, చేసిన గతంలో బాలకృష్ణ గారి పైన విమర్శలు చేసిన, తిడుతూ చేసిన ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని చెప్పేసి చేసిన ఆ కామెంట్‌కి నాగబాబు గారు కౌంటర్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో, అది ఎప్పట్లో ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ వీడియో. ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్‌కు నాగబాబు గారు రియాక్షన్ ఇచ్చారు. ఎలా విమర్శిస్తున్నారో చూడండంటూ దాన్ని వైరల్ చేస్తున్నారు. అలాగే రాకేష్ మాస్టర్ గారు బాలకృష్ణ గారి పైన ఫైర్ అవుతూ అంటే విమర్శిస్తూ చేసిన ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు గానీ, ఇప్పుడైతే అటు నాగబాబు గారి వైపు నుంచైతే ఎటువంటి రియాక్షన్ రాలేదు. అది పాత వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆ రకంగా ఈ ఇష్యూలో ఆహ్, అటు చిరంజీవి గారు మాత్రమే ఒక క్లారిటీ ఇచ్చేసి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఆయన దగ్గర నుంచి రాలేదు. ఒక క్లారిటీ కౌంటర్ ఇచ్చేస్తూ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే నాగబాబు గారు కానివ్వచ్చు అయితే రెస్పాండ్ అయితే అవ్వలేదు. కాకపోతే బయట మాత్రం దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌లు కూడా చేస్తున్నారు. మనకు తెలుసు చిరంజీవి గారి అభిమానులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎప్పటినుంచో ఈ విధంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారి పైన నోరు పారేసుకుంటున్నారు. ఇది మొదటిసారి కాదు చాలా సార్లు ఆయన అవమానించడం జరిగింది. సో, ఇది ఇక ఉపేక్షించేది లేదు. దీనికి ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకోసమే ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేశారు. అయితే ఇంకా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. మనకు తెలిసిందే ఆయన ఇక మౌనం పాటించేశారు. దీనిపైన ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా, ఇంత పెద్ద వివాదాస్పదంగా మారిపోయినా ఆయన అసలు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. దీని గురించి అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే మామూలుగా బాలకృష్ణ గారి గురించి తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక ఆయన క్షమాపణలు చెప్పడాలుండవు. దీనిపైన ఇంకోసారి క్లారిటీ ఇవ్వడాలుండవు. దీని గురించి ఊసే ఎత్తరు. ఆయన అసలు ఇప్పుడు కామెంట్స్ చేసిన తర్వాత ఏం జరుగుతుందన్నది అసలు పట్టించుకోరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే చిరంజీవి గారి అభిమానులు మాత్రం ఊరుకునేలా అయితే కనబడట్లేదు. సో, వాళ్ళంతా కూడా గ్యాదర్ అయిపోయారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులైతే గ్యాదర్ అవ్వడం జరిగింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర ఇలా ఇన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులందరూ కూడా గుమిగూడారు. ఒక హోటల్‌లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏం చేయాలి అన్న దానిపైన డిస్కస్ చేశారు. సో, అప్పుడు డిసైడ్ అయిందేంటంటే 300 పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు ఫిర్యాదు చేయాలి బాలకృష్ణ గారి పైన అని అనుకున్నారు. సో, ఆ ప్రయత్నం చేసే విధంగా అటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికైతే వెళ్లారు. అయితే ఇదంతా కూడా చిరంజీవి గారు గమనించడం జరిగింది. సో, వాళ్ళు వెంటనే ఆయన అభిమానులకు ఫోను చేసి ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. మీరు ఈ విధంగా చేయడం సంస్కారం కాదు. ఆహ్, బాలయ్య పైన ఫిర్యాదు వద్దని, అది మన సంస్కారం కాదంటూ వాళ్ళని చెప్పేసి అభిమానులకైతే చెప్పాడు. సో, ఆ రకంగా ప్రయత్నాలను విరమించుకోవాలని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
సో ఒక్కసారి చిరంజీవి గారు ఈ విధంగా రెస్పాండ్ అయ్యి అడ్డుకునేసరికి అభిమానులు కూడా కూల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చిన ఒక అభిమాని కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా ఇదే చెప్పారు. చిరంజీవి గారు ఫోను చేసి వద్దన్నారు. ఇది మన సంస్కారం కాదన్నారు. అందుకోసం అని చెప్పేసి మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఈ నిరసనలు, ఈ ఆందోళనలు ఆపమని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. సో, ఆ రకంగా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు కూడా కూల్ అయిపోయి ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. అలా అభిమానులైతే ఇటువంటి ప్రయత్నానికైతే చేయడం మనం చూస్తున్నాం. అయితే జూబ్లీ హిల్స్‌కి వెళ్ళినప్పటికి కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పటికి కూడా బాలకృష్ణ గారి పైనైతే ఫిర్యాదైతే చేయలేదు. సో, వాళ్ళు వెనక్కి తగ్గేశారు చిరంజీవి గారి ఫోన్ కాల్‌తో. కాకపోతే క్షమాపణ అయితే కోరాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ అయితే చేస్తూ వస్తున్నారు. మరోపక్క ఇది పొలిటికల్‌గా కూడా కాస్త కూటమికి ఇబ్బంది తెచ్చే అవకాశం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు. అంటే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి మధ్య వివాదాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ రీసెంట్‌గా కూటమి ఏర్పడడం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, జనసేన, టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఒకేసారి కలవడంతో ఒకసారి వీళ్ళ మధ్య వివాదాలు పోయాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఈవెన్ బాలకృష్ణ గారి అన్‌స్టాపుల్ షోకి పవన్ కళ్యాణ్ గారు కూడా గెస్ట్‌గా రావడం మనం చూసాం. అయితే ఇలా వీళ్ళ మధ్య వివాదాలన్నీ సమసిపోయాయి. ఇప్పుడు ఒక ఆహ్, కూటమి కట్టి సమిష్టిగా అయితే ముందుకు వెళ్తున్నారు. పొలిటికల్‌గా కూడా అండ్ సినిమా పరంగా కూడా బాలకృష్ణ గారి ఈవెంట్‌కి చిరంజీవి గారు రావడం, ఇద్దరం కలిసి సినిమా చేయాలి. దానికి బోయపాటి గారే డైరెక్టర్ కావాలి. సో, వెంటనే రెడీ చేయండి అని చెప్పేసి మాట్లాడడంతో ఒకసారి వీళ్ళ మధ్య ఏదైతే ముందు నుంచి గొడవలున్నాయని చెప్తున్నారో అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. వీళ్ళిప్పుడు ఆహ్, సఖ్యతతో మెలుగుతూ ముందుకు వెళ్తున్నారని చెప్పేసి అనుకున్నారు గానీ, ఒక్కసారిగా బాలకృష్ణ గారు ఈ కామెంట్స్ చేయడంతో ఇది మరో చర్చకైతే దారితీసింది. సో, పాత వివాదాలన్నీ మరొకసారి తెరపైకి తీసుకొచ్చి ఇలా జరిగిందని చెప్పేసి చర్చించుకుంటున్నారు అప్పటినుంచి కూడా. సో, వీళ్ళ మధ్య మళ్ళీ ఒక్కసారి గొడవలైతే భగ్గుమనడం చూస్తున్నాం. అయితే చిరంజీవి గారు ఇక్కడ చాలా కూల్‌గా, కామ్‌గా రెస్పాండ్ అయ్యారు. ఆయన బాలకృష్ణ గారి పైన ఎటువంటి కామెంట్స్ చేయకుండా సో, తనేం చెప్పాలనుకున్నారో అది క్లారిటీగా ఇది జరిగిందని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేయడం. ఆ తర్వాత అభిమానులు ఎటువంటి ప్రయత్నానికి దారి తీసినప్పటికి కూడా ఆయన మాత్రం వాళ్ళని వారించేసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సో, అలా చిరంజీవి గారు మాత్రం ఈ రకంగా మెలుగుతున్నారు. కాకపోతే బాలకృష్ణ గారు అలా కాదు. ఈ విధంగా నోరు పారేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసైతే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో, మరి ఇలా ఈ ఇష్యూ అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోవడం, వివాదాస్పదంగా మారిపోవడం చూస్తున్నాం. అయితే అటు వైసీపీ వాళ్ళైతే దీన్ని ఫుల్‌గా క్యాచ్ చేసుకున్నారు. సో, వాళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారని చెప్పుకోవాలి. అంటే పేర్ని నాని గారు కూడా ప్రశ్నించడం జరిగింది. చిరంజీవి గారు ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు అని చెప్పేసి. కాకపోతే గతంలోనే ఇచ్చుండాలి గదా! పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ప్రచారంలో చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి చెప్పారు. చాలా సందర్భాల్లో దాన్ని ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కూడా చిరంజీవి గారు ఇచ్చుండాలి కదా అంటూ క్వెషన్ రైజ్ చేయడం, అలాగే బాలకృష్ణ గారి పైన విమర్శలు చేయడం, ఇలా వైసీపీ మాత్రం దీన్ని ఫుల్‌గా క్యాచ్ చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదంతా గమనించి దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా ఆయన వైపు నుంచి కూడా జరిగినట్టుగా తెలిసింది. సో, ఆయన ఫైర్ అయ్యారని చెప్పేసి కొన్ని న్యూస్‌లు వచ్చేసాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ టాపిక్ వచ్చింది. వాళ్ళు డిస్కస్ చేశారు. దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసే ప్రయత్నం ఆయన కూడా చేసేసారు. అయిపోయిందన్నట్టుగానే మాట్లాడడం అయితే జరిగింది. అలా ఇష్యూ అయితే ఇంతవరకు రావడం అభిమానులు ఏకంగా బాలకృష్ణ గారి పైన 300 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళడం మనం చూస్తొస్తున్నాం. ఇప్పటికి కూడా వాళ్ళు బాలకృష్ణ గారి దగ్గర నుంచి అయితే క్షమాపణ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అది కావాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. మరోవైపు ఇంత వివాదాస్పదంగా మారడానికి, ఇంత గొడవకు తెరతీసిన కామినేని గారు మాత్రం అసెంబ్లీలో అంటే ఆ మరుసటి రోజే మాట్లాడడం జరిగింది. సో, నా వ్యాఖ్యలు ఈ విధంగా అపార్థాలకు దారితీశాయి. అందుకోసం అని చెప్పేసి ఈ వ్యాఖ్యలన్నిటిని కూడా ఆహ్, అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తీసేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని కోరడం, ఆయన కూడా అక్కడి నుంచి పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో, తొందరలో అవి తీసేస్తారు. లేకుంటే తీసేస్తారో తెలీదు. సో, అది తీసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో, అలా ఒక ఇష్యూ అయితే ఫుల్ స్టాప్ పెట్టేందుకు జరుగుతోంది. అయినా బయట మాత్రం ఈ రకంగా ఇంత వివాదాస్పదంగా ఇంత గొడవలకైతే దారితీసింది. మరి ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. సో, ఇక అటువైపు నుంచి బాలకృష్ణ గారి వైపు నుంచి అయితే రెస్పాండ్ అయితే రాదు అని చెప్పేసి ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళైతే చెప్తున్నారు. ఇక చిరంజీవి గారు కూడా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఇక వద్దు, సాగనివ్వద్దు అని చెప్పేసి అభిమానులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో, ఏదేమైనా ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున అయితే చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ సో మచ్.